ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బికోడూరు మండలంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని తహసీల్దార్ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో, వెలుగు కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి భారతదేశంలో స్వాతంత్ర్యం పొంది గణతంత్ర రాజ్యాంగం అవతరించిందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో వీరుల త్యాగాలను, వారి ఆశయాలను గుర్తు చేశారు. ఎంతో మంది వీరుల త్యాగ ఫలితం వల్ల ఈ రోజు మనము 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాయక్, మండల ఎంపీపీ చెన్నమ్మ, జెడ్పీటీసీ దావీదు, ఎంపీడీఓ భాస్కర్రావు, వెలుగు ఏపీఎం సీతారామిరెడ్డి, బికోడూరు సర్పంచ్ మునిరెడ్డి, రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎంపీడీఓ అధికారులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన భారతదేశము ప్రజాస్వామ్య దేశం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎంతో మంది మహోన్నతులు మనకు స్వాతంత్ర్యానికి చాలా త్యాగాలు చేసి మన ఈ స్థాయికి ఇచ్చారు. కాబట్టి మనం ఆ ప్రజాస్వామ్య విలువలను అన్నీ కాపాడుకొని ఉన్నామని చెప్తున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం జెండా పండగ అనేది ఆగస్టు 17, జనవరి 26 ఎందుకు జరుపుకుంటున్నాం అనేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు కూడా మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తిగా, ఇప్పుడు 76 సంవత్సరం ఇది గణతంత్రం. గణతంత్రం అంటే స్వాతంత్రం వచ్చినాక 1.5 సంవత్సరానికి మన రాజ్యాంగం, మన పెద్దలు అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ సాబ్ అయితేమి చాలామంది పెద్దలు ఈ రాజ్యాంగాన్ని రాసేసి మనం ఎట్లా నడుకోవాలా, ఎట్లా నడవాలి, మన ఈ దేశానికి హక్కులు ఎట్లా కల్పించాలా, న్యాయ వ్యవస్థ ఎట్లా నడవాలా, ఉద్యోగస్తులు అయితే ఎన్ని ఒక రాజ్యాంగం రాసి అప్పటి నుంచి మనకు జనవరి 26వ తారీఖు అమలుకి వచ్చింది. 1947 స్వాతంత్రం వచ్చి 49లో మనకు జనవరి 26 నుంచి మనకు ఈ భారతదేశానికి హక్కులు వచ్చింది. ముందు బ్రిటిష్ వాళ్ళు ఉంటే వాళ్ళ పరిపాలన మనకు కాదు కాబట్టి వాళ్ళది మంది చేసుకొని ఆ రోజు నుంచి వచ్చి మనం ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకొని మన పెద్దలందరినీ స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం పట్ల పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ సమానంగా రిజర్వేషన్ ఇచ్చేసి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో ఎదిగేటట్టుగా రిజర్వేషన్ ఇచ్చి దాని అమ్మడి చదువు అన్నీ చేసుకొని ఈరోజు మనం అందరం ఇట్లా కుల మతాల అతీతంగా ఈ పండుగ జరుపుకుంటాం. మనం అంత లెక్కల ఈరోజు మన ఆఫీసులు, ఎవరు ఆఫీసులు పెద్ద వాళ్ళంతా ఒక ఆఫీసర్ వచ్చేసి వాళ్ళ స్టాఫ్ అంతా అందరూ జరుపుకొని ఈ ఆఫీసులు ఫ్లాగ్ ఎగరేసి ఇట్లా చేసుకొని ఈ సంవత్సరం వచ్చిన పెద్దలు, పిల్లలందరికీ నా సచివాలయం తరఫున, మా స్టాఫ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ స్టాఫ్ నమస్కారం.